మహిబాద్ జిల్లాకు పాలే ప్రాజెక్ట్ ఇవాళ నేనే తీసుకుపోయి మాట్లాడినా. ఎందుకంటే మనము చాలా అదృష్టం, ఎందుకంటే ఖమ్మం పక్కన ఉండడం, అక్కడి వాతావరణం ఇక్కడికి సూట్ రావడం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వరకు కూడా 1,20,000 కోట్ల ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంత రీచ్ కావాలంటే ఒక కేంద్ర ప్రభుత్వం చెప్తాంది 20 సంవత్సరాలు పడుతుంది. ఈ రేటు ఏదైతే వారు అంటున్నారో 15,000 ఉన్న చాలంటాను కదా, 15,000 ఎక్కువ ఉండాలి. దినదినం మన ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు ఉన్నాయి. డెఫినెట్ గా రేటు అనుకూలం ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడుం కట్టుకున్నాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్ రేటు మీ అందరికి ఎరికాయి. కాబట్టి ఇది ఒకటి గమనించండి. ఇంకొకటి, మనము సార్లు చెప్పినట్టు ఇప్పుడు మనము ఏదైతే ఒక చార్ట్ ఇచ్చిండు, ఆ చార్ట్ ప్రకారం పోయినప్పుడు 2 రకాలు, ఒకటి వాటర్ సొల్యూబుల్ ఉంటుంది, స్టేట్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. నేను మొదట్లో ఇజ్రాయెల్ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునేటి వాడేది వాటర్ సాల్యుబుల్. అవి కాస్త రేట్ ఎక్కువ ఉండేది. మన కోరమండలిది బోరాన్ వచ్చినాక నేను బోరానే వాడతాను. నేను సార్ కూడా రెగ్యులర్ గా ఈ 2 రాష్ట్రాలలో రైతుల గురించి నేను ఒక్కని మాత్రం చెప్తా. కోరమండలిలో రైతులకు కావాల్సిన ఏది ఫెసిలిటేట్స్, వాళ్ళు ఏదో ఇది చేస్తారని కాదు, వ్యవసాయానికి కావాల్సిన చాలా సూచనలు ఇస్తారు. మొన్న సార్ను రిక్వెస్ట్ చేసి ఈ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఉన్నది, కొంచెం మీటింగ్ రాండి అంటే ఈ మీటింగ్ కు నేను చెప్తే బాగుంటుంది అని చెప్పి సజ్జన్ గారు వచ్చిండ్రు. వాళ్ళిద్దరు చెప్తే సజ్జన్ గారు పోయి మరియన్నను కలవండి, వారు ఎంత ఏరియా ఉన్నది ఎంత అని చెప్తే ఇగో ఈ రోజు ఈ సమావేశం అయింది. దానికి థ్యాంక్స్ మరియన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి. ఇంకోటి, ఇప్పుడు స్టేట్ ఫర్టిలైజర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఇన్నేళ్ళు వ్యవసాయం చేస్తాను కదా, ఈ రోజు వరకు ఏ పంటకు ఎంత వచ్చిందని మీ దగ్గర లెక్క ఉందా? కానీ ఒక మంచి టెక్నాలజీ పెట్టిండ్రు ఈ ఆయిల్ ఫెడ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు. ఎవ్రీ మంత్ మన బ్యాంకులు వస్తుంది, మన యూట్యూబ్ లో వస్తుంది, ఎంత రైతు ఎక్కువ చేసినా. ఇప్పుడు తను అంటాడు కదా అందరూ, అరే ఈ నెచ్చులో చెప్తాడు 15,000 వస్తాయి, 12,000 వస్తాయి. మనం ఎవరు నమ్మరు, నమ్మకండి. తను ఇస్తాడు రిపోర్టు. ఎవ్రీ మంత్ మన జిల్లాలో 8,000 ఎకరాల వేసిన రైతుల పేర్లు కూడా రిజిస్టర్ అయినాయి. ఎవ్రీ మంత్ ఎంత వస్తాను. నేను కూడా అప్పుడప్పుడు ఈ బ్యాంకు పోయినప్పుడు ఇయ్యాడు, స్టేట్మెంట్ ఇయ్యాడు, సార్ దగ్గర పోతా. ఎవ్రీ మంత్ నేను ఒక కాపీ తీసుకుంటా, నాకు వస్తుంది. ఇప్పుడు 8,000, అది ఏది మంత్లీ 8 టన్నులు, 10 టన్నులు, 12 టన్నులు. వెంకట్రామరెడ్డి గారు కమిషనర్ మొదలు పెట్టినప్పుడు, ఈ ప్లాంటేషన్ అప్పుడు మీరు ఎరువులతో పాటు ఈ ఫామ్ యార్డ్ మాన్యూర్ కూడా వేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నిజంగా కూడా ఆయన చెప్పింది 100% కరెక్ట్. మనం ఎరువులు ఎంత ఎత్తేస్తానో అంతే విధంగా ఈ పశువుల పెంట కానీ, వర్మి కాంపోస్ట్ కానీ, ఇంకేదైనా కూడా వాడండి, బాగొస్తుంది. ఎందుకంటే నెలకు పడుతున్నాయి పైసలు. ఇది మంచి పంట నేను చెప్పుకుంటాను, ఎందుకంటే నా కళ్ళ ముందు పండింది నేను చూస్తున్నా. మీరు కంపారిజన్ చేయండి. స్టేట్ ఫర్టిలైజర్ కు 5 కిలోలు వేయమన్నా చెట్టుకు, అదే డ్రిప్పులు అయితే 100 కాదు. అంటే మీరు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. లేబర్ దొరుకుతలేదు. నేనైతే ఇంతవరకు ఫెర్టిలైజర్ వేయలేదు, అంత డ్రిప్తో వేసుకోండి. మిమ్మల్ని ఏమని మాత్రం అంటలేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నాకు రేటు తక్కువ ఎకానమీ అనిపించింది. ఎకానమీ అన్నప్పుడు నేను దీంతోనే పోతున్నా. నాకు ఏది పాలిబరు ఏదైతే బోరా అన్నదో నాకు మా తోట ఉన్నది, నేను ఇజ్రాయెల్ పోయాను. అత్యధిక పండిస్తారు, 40 టన్నులు అంటాయి ఎకరానికి, హెక్టార్కు. అయితే అల్ట్రా డెన్సిటీ నేను కూడా అక్కడ పోయి చూసి పెట్టుకున్నాం. ఎందుకంటే మన ఆలోచనలు మార్పు రావాలి, కొత్త కొత్త టెక్నాలజీ తీసుకోవాలి. దీన్ని మనము అనుభవించాలి, రైతు అనుభవంతో చెప్పాలి. అంటే వింటాము, వినొద్దని కాదు, వేరే వాళ్ళు చెప్పినా కూడా. కానీ ఈరోజు నిజంగా కూడా ఈ సమావేశానికి భాస్కర్ రెడ్డి రావడం, ఎందుకంటే తనకు చాలా ఇది ఉంటాయి పనులు, కానీ వారు వచ్చి మీ అందరు కూడా సలహాలు ఇచ్చారు. వారు ఇంకా కొంచెం సేపు మాట్లాడుంటే బాగుండేది. దేశ పరిస్థితులు, ఈ ఫర్టిలైజర్ ఎందుకు వాడాలి, ఈ రోజు మనం స్టేజ్ ఎక్కన్నది అన్ని బాగా చదువుకున్నాడు, తెలిసినోడు.
ఎక్కువ మాట్లాడుంటే బాగుండేదండి విచారం చూస్తూ మీకు ఎప్పుడు కూడా ఏ విషయాలను కూడా మనం భాస్కర్ రెడ్డి గారు జర మాకు ఇక్కడ మండలికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. తప్పకుండా కూడా రైతులు వస్తారు, ఎందుకంటే పాపం రైతులు అందరూ ఉన్నారు. ఒక్కో రైతులు కొన్ని విషయాలు తెలియప్పుడు మనం అట్లా కాదని మనం చెప్తాం. దయచేసి అనొద్దు. తను ఏం మాట్లాడుతుండో దానికి ఎవరైతే ఆన్సర్ చేయాలో సైంటిస్ట్ ఇస్తే దానికి అర్థం ఉంటుంది. అదే విధంగా ఈ రోజు సైంటిస్ట్ తో సమానంగా రైతు శాస్త్రవేత్త ఉన్నాడు. రైతు శాస్త్రవేత్త రైతు మాటలు ఇందమని వచ్చిండు భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు. ఎందుకంటే కొన్ని విషయాలు తెలియనప్పుడు మనకు తెలియన్నారు. మీరు చెప్తారు ఎవరైనా నాకు తెలియదు ఇంత చదువుకున్నాడు సైంటిస్ట్ అంటే దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు. రైతులకు తెలిసినంత ఏది శాస్త్రజ్ఞులకు తెలియదని నేను కూడా చెప్తాను. వాళ్ళ యాంగిల్ వేరు, మన యాంగిల్ వేరు. మనం నిత్యం పంటలు పండిస్తాం, ఎంత లాస్ వస్తుంది ఏంది